డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అవును, మీరు విన్న మాట వాస్తవం, నిజం. ఎందుకు డబుల్ బెడ్రూమ్ల ఇల్లు రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటే, చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు అనర్హులు కేటాయించడం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అర్హులు తీసుకొని అనర్హులకు అద్దెకివ్వడము, లేకపోతే ఇతరితర అవసరాల కోసం అర్హులు కాకుండా అనర్హులు మరి డబుల్ బెడ్రూమ్లను ఉపయోగించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉండకుండా వాటికి తాళాలు వేసి వాటికి దూరంగా నివసిస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం. వాళ్ళు సకాలంలో అంటే ఈ ఏప్రిల్ 30 లోపు కనుక స్పందించకపోతే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేసి అర్హులైనటువంటి నిరుపేదలకు పంపిణీ చేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించి పూర్తి డేటా చూసే ప్రయత్నం చేద్దాం. కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ అంటే క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధి ఇబ్బంది లేకుండా స్థలాల్ని గుర్తించాలంటూ సూచించారు. అయితే సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దానికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని చెప్పారు. సోమవారం ఆయన మంత్రులు శ్రీధరబాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్తో కలిసి క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమీక్షించారు. క్యూర్ పరిధిలో మంజూరు చేయబోయే ఇళ్లకు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేయాలంటూ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దంటూ స్పష్టం చేశారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది వాటిని అద్దెకిస్తున్న వారికి ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించారు. ఎవరైతే స్పందించని వారు ఉన్నారో వాళ్ళ ఇళ్లను రద్దు చేసి అర్హులైన నిరుపేదలైన వారికి కేటాయించాలంటూ చెప్పారు. ఆయా పథకాల్లో ఇల్లు పొంది నివాసం ఉండని ఇళ్లనే మే 1 నుంచి పరిశీలించి నోటీసులు ఇవ్వాలంటూ, స్పందించకపోతే కేటాయింపులను రద్దు చేయాలంటూ తెలిపారు. అయితే నోటీసులకు స్పందించిన వారి దగ్గర నుంచి తాము ప్రభుత్వం కేటాయించిన ఇంట్లోనే నివాసం ఉంటున్నామని, లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తూ వారు నుంచి బాండ్ పేపర్ మీద హామీ పొందాలని, ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా ఇక అండర్టేకింగ్ కూడా తీసుకోవాలంటూ అధికారులకు మంత్రి సూచించారు. ఇక 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి వసతులను తప్పనిసరిగా కల్పించాలని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ సహకారం తీసుకోవాలంటూ చెప్పారు. ఇక 22,000 ఇళ్లకు కరెంటు మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ టవల్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆగకుండా పూర్తయిన వాటిని కూడా ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ఇక వివిధ కాలనీలో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాల్ని వేలం పద్ధతిలో విక్రయించాలని, వాటి ద్వారా వచ్చిన డబ్బును అక్కడి సొసైటీ ప్రభుత్వం పేరిట సంయుక్త ఖాతాను తెరిచి అందులో ఆ డబ్బును మొత్తం కూడా జమ చేయాలంటూ ఇక మంత్రులు సూచించినట్టుగా తెలుస్తుంది. అంటే సో ఇప్పటివరకు మనము క్యూర్ గురించి డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ల రద్దుకు సంబంధించి మరింత సమాచారం కూడా లోతుగా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి మనం లోతుగా డిస్కస్ చేసుకుంటే, మీరు ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నారు. సో ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులంతా కూడా ప్రధానంగా 4 జిల్లాలకు సంబంధించి ఈ 4 జిల్లాలకు సంబంధించి అనర్హులను ఎంపిక చేసేటువంటి పనిలో పడేది తెలుస్తుంది. ప్రధానంగా మరి ఆ 4 జిల్లాలు ఏంటిది? క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాలు అవి ఏవేవి? రైట్, క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాలకు సంబంధించి మరి అధికారులు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మొదటిది హైదరాబాద్, మొదటి జిల్లా హైదరాబాద్, రెండవది మరి రంగారెడ్డి, మూడవ జిల్లా మేడ్చల్, రైట్, సంగారెడ్డితో పాటు సంగారెడ్డి అండ్ 4th వన్ మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 4 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ 4 జిల్లాల్లో ఎవరికైతే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఈ 4 జిల్లాలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 4 జిల్లాలో డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క నిరుపేద అర్హులంతా కూడా
మరి పక్కాగా ఈ వీడియోను చూడాల్సిన అవసరం ఉంది. సో ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోను షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంతలా చెప్తా ఉన్నానంటే, మీరు ఒకవేళ అర్హులై ఉండి మీకు డబుల్ బెడ్రూమ్ కనుక వచ్చి ఉంటే, మీరు డబుల్ బెడ్రూమ్ వచ్చినా కూడా మరి ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లో నివాసం ఉండకుండా దానికి తాళం వేసి పెట్టడము, మీకు వచ్చినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ని వేరొక వ్యక్తికి, మీ చుట్టపొల్లకో లేకపోతే మీ దోస్తులకో మీ బంధువులకో ఇంటిని కొనుకో ఇంటి ముంగలకో ఎవరికైనా ఎవరికి అద్దెకిచ్చినా కూడా ఇది పెద్ద ప్రమాదమే. డబుల్ బెడ్రూమ్ను అద్దెకిచ్చినా ప్రమాదమే, ఖాళీగా ఉంచిన ప్రమాదమే, దానికి తాళం వేసిన ప్రమాదమే. ఎవరైతే అర్హులు ఉన్నారో మరి ఈ అర్హులు ఆ డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉండాలి. ఒకవేళ నివాసం లేని ఎడల మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు ఇచ్చి మీరు ఈ డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నారా ఉండట్లేదా, దీన్ని ఖాళీగా ఎందుకు ఉంచుతున్నారు, దీనికి తాళం ఎందుకు వేసిర్రు, దీన్ని ఇతరులకు ఏమైనా అద్దెకిచ్చిరా అని ఒక నోటీసును పంపిస్తుంది. ఆ నోటీసుకు మీరు కనుక ఏప్రిల్ 30 లోపు మీరు కనుక స్పందించకపోతే, ఏప్రిల్ 30 లోపు కనుక మీరు స్పందించకపోయినా, నోటీస్కు రిప్లై ఇవ్వకపోయినా మీకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లును రద్దు చేసే అధికారము మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మంత్రివర్గానికి ఉన్నది. సో ముఖ్యంగా పొంగులేటి అది చెప్తా ఉన్నాడు, మీరు నోటీసులకు స్పందించండి. మీరు భవిష్యత్తులో ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందనుకో, వచ్చిన దాన్ని అర్హులు ఉపయోగించుకోకుండా అనర్హులకు ఎవరికో అమ్ముకుంటాం, అనర్హులకు ఎవరికో అద్దెకిస్తామంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకునే అధికారం మాకుంది. ఆ రకమైనటువంటి సంతకాలను కూడా మరి అండర్టేకింగ్ కింద సంతకాలు కూడా చేపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కావచ్చు, ఈ మొదటి దశగా ఈ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఈ 4 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అయితే ఒక హెచ్చరికను జారీ చేస్తూనే ఒక తీపి కబురు చెప్పింది. కాబట్టి ఎంతమంది మరి అర్హులు వారి ఇళ్లకు వారు వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అద్దెకిస్తే వెనక్కి తీసుకుంటారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉంచినటువంటి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళి నివాసం ఉంటారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. తాళం వేసిన ఇళ్లను తాళం తీసి మరి అక్కడ శుభ్రపరచుకొని అక్కడ స్టే చేసడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా యుద్ధ ప్రాతిపదికన మరి ఇప్పుడు నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అండర్ డ్రైనేజ్, వాటర్ సప్లై, విద్యుత్ ఇవన్నీ కూడా కల్పించాలి. అంటే సవలతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఎప్పుడైనా లబ్ధిదారులు మరి ఆ ఇళ్లలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో పంపిణీకి 22,000 ఇళ్లకు విద్యుత్తు, అదేవిధంగా మంచినీటు, డ్రైనేజీ ఇవన్నీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదన ఏర్పాటు చేయాలంటూ ఇటు పొంగులేటి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనా అద్దెకిచ్చినా, తాళం వేసినా, దాన్ని దుర్వినియోగం చేసిన డబుల్ బెడ్రూమ్లు రద్దు అవుతాయి, కఠిన చర్యలు కూడా ఉంటాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఎంతమంది లబ్ధిదారులు, ఎంతమంది అర్హులు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను ఉపయోగించుకుంటుంది అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.